వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో పైలా సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు చిలుకలూరి రామ్ కుమార్ హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త సంకల్పంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా బైంస పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయాన్ని ముదల్ నియోజకవర్గ మాజీ సర్పంచ్లు ముట్టడించారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని R&B విశ్రాంతి భవనం నుండి ఆర్టీఓ కార్యాలయం ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. తమ బిల్లులు చెల్లించకుండా ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. గత 5 సంవత్సరాల సర్పంచుల కాలం మేము ముగియడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మాకు నిర్దేశించినటువంటి అన్ని పనులు చేస్తూ మేము మేము అప్పులు తెచ్చుకుంటే భూములు అమ్ముకుంటూ మేము ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపల మేము పనులు చేయడం జరిగింది. మరియు ఇదే గత రేవంత్ రెడ్డి గారు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను ఎంపీగా ఉన్నప్పుడు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుని మరియు తాలి పుస్తకాలు అమ్ముకొని పనులు చేస్తున్నారు. వారికి తగు బిల్లులు ఇవ్వాలని చెప్పి మాట్లాడిన రేవంత్ గారు ఈరోజు ప్రభుత్వంలో రాగానే సర్పంచుల మాటను మర్చిపోయి మరియు గతంలో సీతక్క గారు కానీ భట్టి విక్రమ గారు శాసనసభ పక్ష నేతగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు సర్పంచులకు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు బిల్లులు పెండింగ్ చేయాలని చెప్పిన వాళ్ళు ఈరోజు ప్రభుత్వంలో రాగానే మాట మార్చిపోయి సర్పంచుల గురించి విషయం మర్చిపోయి ఇప్పుడు వారి ప్రకటించిన పథకాలని పనులు చేసుకుంటూ మా సర్పంచుల పెండింగ్ బిల్లులు మర్చిపోవడం జరిగింది. మరి వివిధ పేషెంట్లకు రక్తం అవసరం కాగా తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం వారికి సమాచారం అందించగా వెంటనే స్పందించి సొసైటీ ఉపాధ్యక్షులు సాజిద్ సొసైటీ సభ్యుల పిలుపు మేరకు స్పందించిన 7గురు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ నిర్మల్లో పేషెంట్లకు రక్తం దొరకక ఎన్నో కష్టాలు పడుతున్నారు. కావున ప్రతి యువకుడు ముందుకొచ్చి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కావేరీ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. సో ఇది చాలా మంచి విషయం. వీరు ఏక్తా వెల్ఫేర్ సొసైటీలో అడ్వైజర్ గా ఉన్నారు. వీరు అఫ్రోజ్ వీరి పేరు. తను కిడ్నీ 27 బార్ అంటే అన్నిసార్లు ఆయన బ్లడ్ ఇచ్చారు. చాలా హెల్దీగా ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడు పక్కన కావేరీ బ్లడ్ బ్యాంక్ కి సంబంధించిన మిస్టర్ రాజ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన ఇన్ఛార్జ్ ఇక్కడ. అట్లాగే ఎల్టీ మిస్టర్ సాయి ప్రసాద్, తర్వాత మోయిస్ ఖాన్, అందరూ వీళ్ళంతా ఇట్లా ఇన్వాల్వ్ అయ్యి బ్లడ్ డొనేషన్ చేయడము, దీనివల్ల ఎటువంటి రుగ్మతలు రావు అని చెప్పడం కోసమని ఈ రక్తదానం గురించి అవగాహన కల్పించాలని సాజిద్ గారు నన్ను పిలిచారు. ఆల్రెడీ నేను కూడా 56 సార్లు రక్తం ఇచ్చాను. సో అదొక మేబీ ఇన్స్పిరేషన్ అనుకుని నేను ఇంతకుముందు మన నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడమగా పనిచేస్తూ ఇట్లాంటి సేవా కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటూ ముందు వస్తున్నాను. ఇప్పుడు సాజిద్ గారు ఇంకా మిగిలిన యంగ్స్టర్స్ అందరూ ఎవ్రీబడి అందరూ ధైర్యంగా వచ్చి 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వచ్చు. వాళ్ళకి హీమోగ్లోబిన్ కానీ ఇంకా వేరే ఇతరత్ర ఏమన్నా రుగ్మతలు ఉంటే డాక్టర్కి చూపించుకుని పరీక్షలు చేయించుకోవచ్చు. ప్రతి చోట మంచి మంచి సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ లోనే కాకుండా ఇక్కడ కావేరీ బ్లడ్ బ్యాంక్ లో కూడా ఇంతకుముందు ఇన్ఛార్జ్ చెప్తున్నారు. మంచి బ్లడ్ సర్వీసెస్ అందుతున్నాయి. నిర్మల్ ప్రజలకు ఇది నిజంగా చాలా మంచి అవకాశం. ఎట్లా బ్లడ్ బ్యాంక్ లోనే మనకు రక్తం దొరుకుతుంది, వేరే చోట రక్తం అనేది కొంత కూడా దొరకదు. ఈ రక్తం ఇవ్వడానికి ముందు వచ్చిన యువకులందరికీ ఇట్లాంటి కార్యక్రమం నిర్వహిస్తున్న మన సాజిద్ కి, ఏక్తా వెల్ఫేర్ సొసైటీకి, రక్తదాన ఈ కార్యక్రమాలు నిర్వహించే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ వాళ్ళందరూ కూడా ఎంత గొప్ప సేవా తత్పరత ఉన్న వాళ్ళుగా మనం వాళ్ళని భావించాలి. అట్లాంటి ఆవశ్యకత అట్లాగే అవకాశం ఉంది. అందరికీ మళ్ళొకసారి పేరు పేరున ధన్యవాదాలు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మరి మహాలక్ష్మి అమ్మవారి అసలు నగలు ఏమయ్యాయో దేవాదాయ శాఖ అధికారులు చెప్పాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ప్రశ్నించారు. 2 నెలల క్రితం నర్సీపట్నంలో మెరడి మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు జరిగాయని, ఆ సమయంలో కొందరు వ్యక్తులు వారి దగ్గర ఉన్న నగలను తెచ్చి దేవాదాయ శాఖ అధికారులకు అప్పగించారన్నారు. కనీసం పట్టణంలోని పెద్ద మనుషులను కూడా పిలవకుండా నగలు అప్పచెప్పారని తెలిపారు. గత ప్రభుత్వంలో కొందరు ఒత్తిడి వల్ల
అలా చేయడం జరిగిందని తెలిపారని, అయితే దేవాదాయ శాఖ అధికారులు తెచ్చిన నగలను నర్సీపట్నంలో బంగారు వర్తకుల దగ్గర చెక్ చేయించగా ఇవి నకిలీవని తేలాయన్నారు. బంగారు ఆభరణాలు ఎవరి వద్ద ఉన్నాయో అమ్మవారికి గిల్ట్ నగలు అలంకరించి బంగారు నగలను ఎవరు ఎత్తుకెళ్లిపోయారో దేవాదాయ శాఖ అధికారులు పోలీసులు నిగ్గు తేల్చాలని చింతకాల విజయ్ కోరారు. మొత్తం అంతా లింక్ నేను గీరేస్తాను. ఇది అయిపోయిందండి. ఈ లింక్ పెడుతున్నాను. ఇవి కూడా పెట్టండి. ఇక్కడ మళ్ళీ ఈ బిళ్ళ కూడా పెట్టండి. ఇది పెట్టండి. అది యాసిడ్ బంగారం అయితే నిలబడుతుందమ్మా, వేరే అయితే నిలబడదమ్మా. అందుకే యాసిడ్ టెస్ట్ అంటారు దాన్ని. బంగారం అయితే ఉంటుందమ్మా, బంగారం కాకపోతే పోద్దమ్మా. ఐడియా లేదు కదా. ఆ రోజు ఊరు పెద్దల పిల్లలు బంగారం ఇచ్చినప్పుడు, కమిటీ సభ్యుల పిల్లలు బంగారం ఇచ్చినప్పుడు ఊర్లో కనీసం ఒక జనాభాను తీసుకెళ్ళి అక్కడ చూపెట్టలేదు. ఓన్లీ ఆ రోజు ఎండోమెంట్స్ వాళ్ళని పిలిచి వాళ్ళకి ఆ బంగారాన్ని అప్పచెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, టీడీపీ ప్రభుత్వం వచ్చింది. టీడీపీ ప్రభుత్వంలో అంతా నిజాయితీగా జరుగుతుంది, నిక్కచ్చిగా జరుగుతుంది, ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఎండోమెంట్స్ వారు మేము అడగకముందే ఏమో వీళ్ళు యాక్షన్ తీసుకుంటారేమో ప్రభుత్వం నుంచి అని చెప్పి వచ్చి అయ్యన్న పాత్రి కుటుంబ సభ్యులకి, అయ్యా మేము ఆ రోజు చేసిన తప్పే, ఎందుకంటే 5 లక్షల రూపాయల ఉన్న గుళ్ళు మేము టచ్ చేయకూడదు, కానీ ఒత్తిడి మీద మేము టచ్ చేయవలసి వచ్చింది. ఆ రోజు ఆదాయం చెక్ చేస్తే కూడా అంత లేదు, కానీ లాక్ చేయమని చెప్పారు. అందుకు వాళ్ళు ఇచ్చిన బంగారాన్ని ఒకసారి అందరి ముందు మీ ముందు తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు తీసుకురావడం జరిగింది. అలా మేడం వచ్చారు ఎండోమెంట్స్ దగ్గర నుంచి. మేడం వచ్చి కమిషనర్ ఆఫీస్ నుంచి రావడం జరిగింది. వచ్చి పెడితే మనం వాళ్ళ దొంగ పనులు చేయం కాబట్టి మొత్తం కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా, కొంతమంది పెద్దలు కానీ అందరినీ కూడా తీసుకురమ్మన్నాం. అలాగే ఆ ఎండోమెంట్స్ వారిని మేము కోరింది ఏంటంటే, ఏమన్నా కానీ మీరు ఈ నగల్ని టెస్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ లోకల్గా ఉన్న వ్యక్తినే పెట్టండి. ఏదో బయట నుంచి అనకాపల్లి నుంచో లేకపోతే వైజాగ్ నుంచో మీకు తేవద్దు. ఎందుకంటే మాకు లోకల్గా ఉంటే తను కూడా ఐ విట్నెస్ ఉంటాడు, సాక్షి ఉంటుంది కాబట్టి మాకు అప్పచెప్పే ముందు వాళ్ళని కూడా తీసుకురండి అంటే లోకల్ బంగారం షాప్ నుంచే వాళ్ళు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత తను ఆ టెస్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో ఏదైతే ఆ రోజు అప్పచెప్పినప్పుడు మీరు కరెక్ట్గా విజువల్ కానీ ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఆ విజువల్ని కూడా మీకు మేము పంపిస్తాం. ఆ విజువల్లో ఏంటంటే చాలా సోకాల్డ్ నాయకులు ఎవరైతే వచ్చి ఆ రోజు బంగారాన్ని అప్పచెప్పారో, ఇదిగో ఇంత బంగారాన్ని అప్పచెప్తున్నామని ఇంత హారాలు పట్టుకొని అందరి ముందు ప్రదర్శించారో ఆ హారం డూప్లికేట్ అయ్యింది. మిగతా బంగారంలోని కొన్ని మిస్ అవ్వడం, డూప్లికేషన్ ఉన్నాయి. ఇది చూసి ఆ మేడంకి ఇంకా అక్కడికే ఇంకా ఒక పెద్ద బండరాయి వచ్చి ఆయన నెత్తి మీద పడినట్టు అయిపోయింది.
వెంటనే భయపడి ఏం చేసిందంటే ఆయన చేత 2-3 సార్లు టెస్ట్ చేయించినా కూడా ఆయన క్లియరే చెప్పాడు ఇది గిల్ట్ నగలని. చెప్పిన వెంటనే మొత్తం అంతా మళ్ళీ బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోయిందా మళ్ళీ వస్తానండి అని చెప్పి. సో ఇది మొత్తం చూస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే ఏదో చాలా చాలా సులువుగా తీసుకుంటున్నారు, చాలా చిన్నగా తీసుకుంటున్నారు. అమ్మవారు అంటే చిన్న విషయం కాదు, మీకు మళ్ళీ చెప్తున్నాను. అందుకు నేను కోరుతుంది ఏంటంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని, పోలీసు వారిని నేను కోరుతుంది ఏంటంటే ఇది జరిగి ఇన్ని రోజులైందని మీకు తెలుసు. గవర్నమెంట్ తరపు నుంచి స్పీకర్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు దీని మీద కొంచెం ఎంక్వైరీ చేయండి అని చెప్పి. దీని మీద ఎంక్వైరీ చేసి అసలు ఎన్ని రోజుల నుంచి బంగారం ఎక్కడ ఉంది, అసలు కమిటీ సభ్యులు కానోళ్ళు ఎందుకో బంగారం అప్పచెప్పడానికి ఇక్కడికి గుడి దగ్గరికి కొంతమందికి రావడం జరిగింది, దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, దీంట్లో ఏం జరిగింది, ఎవరు ఈ గిల్ట్ నగర్ని పెట్టడం జరిగింది, అసలు ఈవోకి అప్పచెప్పిన తర్వాత ఈవో ఆ నగలు మొత్తం ఎక్కడ పెట్టాడు, ఏ ఆఫీసులో ఉన్నాయి, వాళ్ళు చెప్పడం బట్టి నాకు ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నాయని చెప్తున్నారు. మరి అక్కడ ఆఫీసులో ఉన్నప్పుడు అప్పటి నుంచి తీయకపోతే ఇప్పుడు సడన్గా బయటకు వచ్చిన తర్వాత దాంట్లో గిల్ట్ నగలు ఎందుకు బయటపడ్డాయి? కాబట్టి ఇది క్లియర్గా మనం చూడవలసిన అవసరం ఉందండి. ఫుడ్ పాయిజన్ తో కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 73 మంది విద్యార్థులను కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ చిలుకులూరి రామ్ కుమార్ బీజేపీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతంగా అవ్వకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ వెంకట్రావు, యువ నాయకులు పైలా సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. 2000 సంవత్సరంలో విద్యుత్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటంలో పోలీస్ తూటాలకు బలైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి కాకినాడ సిఐటియు ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విద్యుత్ సంస్కరణలో భాగంగా స్మార్ట్ మీటర్లను బిగింపు వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యమం ఫలితంగా 15 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా విద్యుత్ ధరలు పెంచేందుకు సాహసించలేదని తెలిపారు. ఈ విద్యుత్ పోరాటం సందర్భంగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 2 సిఐటియు కార్యకర్తలు అమరులు అయ్యారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ధరల పెరుగుదలను వ్యతిరేకించిన ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులు నేడు అధికారంలోకి వచ్చి 2 నెలలు గడవక ముందే యూటర్న్ తీసుకుని ప్రజలపై విద్యుత్ భారాలు మోపేందుకు సిద్ధపడ్డారని విమర్శించారు. తక్షణమే స్మార్ట్ మీటర్ల బిగింపు మానుకోవాలని తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన పిలుపుకి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. మీటర్ల బిగింపును వ్యతిరేకించారు. ఎవరు కూడా స్మార్ట్ మీటర్లు బిగించుకోవద్దు, అవసరమైతే తీసి పక్కన పాడేయండి అని చెప్పారు ప్రజలకి, రైతులకి. అలాగే తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన వెళ్ళి స్మార్ట్ మీటర్ల బిగింపుకు వ్యతిరేకంగా కోర్టులో కేసు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. అధికారంలోకి వచ్చి ఇవాళ 2 నెలలు అవుతుంది తెలుగుదేశం ప్రభుత్వం. 2 నెలల్లోనే ఏదైతే ప్రజలకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారో చెప్పిన దానికి విరుద్ధంగా యూటర్న్ తీసుకుని ఈరోజు స్మార్ట్ మీటర్లని, అదానీ మీటర్లని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజల గృహాలకు బిగించేందుకు, రైతులకు బిగించేందుకు ఆల్రెడీ రాష్ట్రానికి తీసుకొచ్చున్నారు. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ మాట అయితే ప్రజలకు చెప్పారో ఆ మాట మీద అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిలబడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో 2000 సంవత్సరంలో ఎలాంటి విద్యుత్ పోరాటం అయితే ప్రజల నుంచి ఎదుర్కొన్నారో తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు, అలాంటి పరిస్థితి పునరావృతం అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రజలు ఇప్పటికే ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. స్మార్ట్ మీటర్ల బిగింపు వల్ల కేవలం ధరల పెరుగుదలే కాదు, రైతులకు ఇచ్చేటువంటి 9 గంటల ఉచిత విద్యుత్తుకు కూడా మంగళం పాడేటువంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల వ్యవసాయం పెట్టుబడి పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది, రైతులు దాన్ని మరింత కష్టాలకు నెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి స్మార్ట్ మీటర్ల బిగింపు అనేటువంటిది తక్షణమే ఉపసంహరించుకోవాలి, యథావిధిగా ధరలను కొనసాగించాలి, ధరలు పెంచడం అనేటువంటిది మానుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా, విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు వ్యతిరేకంగా, స్మార్ట్ మీటర్ల బిగింపుకు వ్యతిరేకంగా ప్రజలు, మేధావులు, ప్రజాస్వామికవాదులందరూ కూడా ఐక్యంగా పోరాడాలని చెప్పి సిఐటి పిలిపిస్తాం. ఈరోజు ఆగస్టు 28వ తేదీ విద్యుత్ అమరవీరుల దినోత్సవం. ఈ రోజునే 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు భారీగా భయంకరంగా పెంచినందుకు నిరసనగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ప్రత్యేకించి వామపక్షాలు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినాయి. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చెప్పాలంటే ప్రజల మీద ఉక్కుపాదం మోపారు. అంతిమంగానంటే ప్రజలు హైదరాబాదులో ఒక నిరసన ప్రదర్శన చేస్తూ ఉంటే కాల్పులు జరిపారు, 3 చనిపోయారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఆ రోజు కరెంటు ఛార్జీలు పెంచినందుకే ఆ ఉద్యమం సాగింది. ఈరోజు కరెంటుకి ఒక స్మార్ట్ మీటర్లను తీసుకొస్తున్నారు. ఇది కూడా ప్రజలను దోపిడీ చేయడమే. ఆ ఉద్యమం దాని నుంచి గుణపాఠాలు తీసుకుని ఈరోజు ఈ స్మార్ట్ మీటర్లకి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని నడపాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే గతం నుంచి గుణపాఠాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు నిరసన ఉద్యమం సాగింది. ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టబోతూ ఉన్నారు. దానికి నిరసనగా ఏంటంటే ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ ఉద్యమాన్ని జయప్రదం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే గత తప్పిదాలు మళ్ళా చేయడానికి వీల్లేదని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. రండి. స్టార్ట్ చేస్తాం వచ్చాయి. జోహార్ విద్యుత్ అమరవీరులకు, జోహార్ విద్యుత్ అమరవీరులకు, విద్యుత్ అమరవీరులు రామకృష్ణ, విష్ణువర్ధన్, బాలస్వామికి జోహార్ విద్యుత్ అమరవీరులకు, జోహార్ విద్యుత్ అమరవీరులకు. సాధిస్తాం అమరవీరులారా మీ ఆశయాలను, సాధిస్తాం. జోహార్ విష్ణువర్ధన్ రెడ్డి, జోహార్ కామ్రేడ్ బాలస్వామి, జోహార్ కామ్రేడ్ రామకృష్ణ. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నియా నౌ రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.